బ్రెయిన్ స్ట్రోక్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మన బ్రెయిన్లో ప్రతి పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ పోతే కనుక దాని తగ్గ సిమ్టమ్స్ వస్తాయి. మన కాలు చెయ్య ఇన్వాల్వ్ అయిన ఏరియా కనుక స్ట్రోక్ వస్తే కనుక పక్షవాతం వస్తుంది. చూపుకు సంబంధించిన ఏరియా వస్తే కనుక చూపు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కామన్గా వచ్చే స్ట్రోక్ సిమ్టమ్స్ ఏంటి? ఇవి గుర్తుపెట్టుకోవడం కోసం మనకి బీ ఫాస్ట్ అని చెప్పి ఒక యాక్రోనిమ్ ఇచ్చారు. BEFAST. బి అంటే బ్యాలెన్స్, అంటే నడిచే మనిషికి బ్యాలెన్స్ తప్పడము, కళ్ళు తిరగడము, ఇటువంటివి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఈ అంటే ఐ సిమ్టమ్స్, అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కానివ్వండి, 1-2గా కనిపించడం కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఫాస్ట్, ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి ఒక పక్కకు లాగడం కానీ లేదంటే మూతి ఒక పక్కకి లాగా వంగిపోవడం కానీ జరుగుతుంది. ఏ అంటే ఆర్మ్, అంటే చెయ్య లేదా కాలు యొక్క వీక్నెస్, అంటే కాలు చెయ్య పట్టు తప్పడం లేదా పక్షవాతం. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట స్పష్టత తగ్గడం కానివ్వండి, లేదా మనం చెప్పేది పేషెంట్కి అర్థం కాకపోవడం, పేషెంట్ చెప్పేది మనకు అర్థం కాకపోవడానికి స్పీచ్ సంబంధించిన విషయాలు. టీ అంటే టైం. స్ట్రోక్ విషయంలో టైం చాలా ఇంపార్టెంట్. పేషెంట్ని 4.5 hours లోపు హాస్పిటల్ తీసుకురాగలిగితే కనుక వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ క్లాట్ని మళ్ళీ కరిగించే అవకాశం ఉంటుంది. అప్ టు 24 hours వరకు మెకానికల్ థ్రాంబెక్టమీ అనేటువంటి ఒక ప్రొసీజర్ చేసి ఆ క్లాట్ రిమూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.